హలో అండి. ఇప్పుడు ఒక మాట్లాడబోయే పర్సనాలిటీ రామ్ మాధవ్ గారు. నేషనల్ బీజేపీ జమ్మూ అండ్ కాశ్మీర్ పోల్ అబ్జర్వర్గా ఉన్నారు ఆయన దగ్గరగా 1980s నుంచి ఆర్ఎస్ఎస్తో అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ ఆర్ఎస్ఎస్కి వచ్చేసి ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. తర్వాత 2014లో బీజేపీ సెంటర్లో పవర్లోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి నేషనల్ జనరల్ సెక్రటరీగా 2014 నుంచి 2019 వరకు పనిచేశారు ఆయన. అండ్ ఈ రామ్ మాధవ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు వ్యక్తి. అయితే 2014 నుంచి 2020 మధ్యకాలంలో ఆయన బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఆయన చాలా బీజేపీ ఫుట్ ప్రింట్స్ లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి ఆయన కష్టపడ్డారు. ఈ క్రమంలో ఆయన దగ్గరగా 10 రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్లో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్లో, తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా బీజేపీ వేరే అక్కడున్న లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి పూనుకున్న వ్యక్తి ఆయన. అండ్ ఆయన చాలా సక్సెస్ఫుల్గా గవర్నమెంట్స్ 10 రాష్ట్రాల్లో ఫామ్ చేయగలిగాడు. అండ్ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండేటువంటి జమ్మూ కాశ్మీర్లో, అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పీడీపీ బీజేపీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి కూడా చాలా కీలక భూమిక పోషించిన వ్యక్తి రామ్ మాధవ్. తర్వాత నార్త్ ఈస్ట్లో మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన రాష్ట్రం త్రిపుర ఆల్మోస్ట్ ఒక 25-30 సంవత్సరాలుగా లెఫ్ట్కి కంచుకోటగా ఉన్న త్రిపురలో బీజేపీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అధికారంలోకి వచ్చేదానికి చాలా కీలక భూమిక పోషించారు. నార్త్ ఈస్ట్లో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ వివిధ పార్టీలతో మిత్రపక్షం ఏర్పరచుకొని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడంలో చాలా కీలక భూమిక పోషించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని 2019 ఎన్నికలు అయిన తర్వాత బీజేపీకి 300+ సీట్స్ వచ్చేసాయి. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ రామ్ మాధవ్ అనే వ్యక్తి నేషనల్ పొలిటికల్ స్పియర్ నుంచి సైడ్ అయిపోయాడు, కనుమరుగైపోయారు. బ్యాక్ టు మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్లో పనిచేసుకుంటున్నారు 2020 నుంచి 2024 జనరల్ ఎలక్షన్ అయినంత వరకు. ఈ క్రమంలో సడన్గా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి జమ్మూ కాశ్మీర్ యాజ్ వెల్ యాజ్ హర్యానా రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించిన క్రమంలో మళ్ళీ సడన్గా ఈ పర్సనాలిటీ రామ్ మాధవ్ అనే పర్సనాలిటీ ఇండియన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్లో కనిపించడం మొదలెట్టాడు. అది కూడా నేషనల్ బీజేపీ పోల్ అబ్జర్వర్ టు ది స్టేట్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి. ఈ క్రమంలో ఆయన నేషనల్ మీడియాతో మాట్లాడుతూ రకరకాల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అప్పుడు కాశ్మీర్ వ్యాలీలో వచ్చి బీజేపీ బలం తక్కువ, జమ్మూలో బీజేపీకి బలం ఎక్కువ. బీజేపీకి బలం ఉన్న దగ్గర 43 సీట్లు ఉన్న జమ్మూ ప్రాంతంలో 43 సీట్లకు బీజేపీ పోటీ చేస్తూ ఉంది. కానీ ఏదైతే వ్యాలీ ప్రాంతం ఉందో, కాశ్మీరీ ప్రాంతం ఉందో, అక్కడ బీజేపీకి బలం తక్కువ. ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ, జమ్మూలో హిందూ పాపులేషన్ ఎక్కువ. సో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్న కాశ్మీర్ వ్యాలీలో బీజేపీ జస్ట్ 19 స్థానాలకే పోటీ చేస్తుంది. ఈ క్రమంలో ఒక 19 + 43 క్లోజ్ టు 62 స్థానాలు పోటీ చేస్తున్నటువంటి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయ్యి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. సో దానికి రీజన్స్ ఏవైనా ఉన్నా కానీ జమ్మూ కాశ్మీర్లో మేబీ ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్లో మేబీ కోalition గవర్నమెంట్ ఏర్పడచ్చు. కోalition గవర్నమెంట్ ఏర్పడే క్రమంలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయితే ఖచ్చితంగా బీజేపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి. అక్కడ జమ్మూ కాశ్మీర్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు అంటే మీరు ముస్లింని ప్రధానిగా కూర్చోబెడతారా జమ్మూ కాశ్మీర్లో అంటే దానికి ఇప్పుడు ఆన్సర్ చేయలేమనేసి ఒక మాటగా ఆయన సమాధానం చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రామ్ మాధవ్ని ఆల్మోస్ట్ ఒక 4-4.5 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్కి పంపించిన తర్వాత ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి సడన్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టేదానికి రీజన్ ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉన్నటువంటి పీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదిర్చి పోల్ అలియన్స్ని కుదిరించి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసి మెహబూబా ముఫ్తీ, ఇప్పుడు ఆయన చనిపోయి ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రిగా చేసే దాంట్లో చాలా కీలక భూమిక పోషించిన వ్యక్తి రామ్ మాధవ్. సీనియర్ ముఫ్తీ చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురు మెహబూబా ముఫ్తీని ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి అక్కడ స్మూత్గా గవర్నమెంట్ ఉండేదానికి హెల్ప్ అయిన వ్యక్తి ఈ రామ్ మాధవ్. తర్వాత 2019 ఎన్నికలు అయిన తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత పార్లమెంటు అక్కడ పొలిటికల్ సినారియో మారిపోయి
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నిక జరుగుతున్న తరుణంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో మన పట్టును నిలుపుకోవాలి. అక్కడ జరిగే మొట్టమొదటి ఎన్నికల్లో కుదిరితే మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలా అనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్న బీజేపీ ఇంకా రామ్ మాధవ్ ఆ డైనమిక్స్, జమ్మూ కాశ్మీర్ పొలిటికల్ డైనమిక్స్ బాగా తెలిసిన రామ్ మాధవ్ ఉంటే బాగుంటుంది అనేసి బీజేపీ మళ్ళీ రామ్ మాధవ్ని ఆర్ఎస్ఎస్ నుంచి తీసుకొచ్చిందా, లేకపోతే ఆర్ఎస్ఎస్ఏ బీజేపీని ఫోర్స్ చేసి రామ్ మాధవ్ని బీజేపీలోకి మళ్ళీ వచ్చేలా చేసిందా అనేది దానికి ఆన్సర్ రామ్ మాధవ్ చాలా డిప్లొమాటిక్గా తప్పించుకొని సమాధానం చెప్పలే నేషనల్ మీడియాతో మాట్లాడతారు. అండ్ ఇక్కడ ఇంకొక వాదన టీవీ రిపోర్టర్ అడిగిన దానికి నేను చెప్పిన సమాధానం కూడా దాటేశాడు. బీజేపీకి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 240 సీట్లే వచ్చాయి. సో బీజేపీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన ఈ క్రమంలో మళ్ళీ రామ్ మాధవన్ అంటే ఒక కమిటెడ్ వర్కర్, బీట్ ఆర్ఎస్ఎస్ కానివ్వండి లేకపోతే బీజేపీలో ఆయన ఎక్కడున్నా చాలా కమిటెడ్గా పనిచేశారు. లాయల్ టు ద కోర్ ఐడియాస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ అనే ఒక ముద్రపడ్డ వ్యక్తిని మళ్ళీ తీసుకురావడం వెనక బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. బీజేపీ తన దేశ రాజకీయాల్లో తన పట్టును కోల్పోతుందేమో. ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల్లో హర్యానా కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, లేకపోతే తర్వాత జరగబోయే మన మహారాష్ట్ర కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి, లేకపోతే ఢిల్లీ కానివ్వండి, ఈ రాష్ట్రాలన్నీ బీజేపీకి చాలా కష్టసాధ్యంగా కనిపిస్తున్నాయి ఇప్పటికిప్పుడైతే. ఇప్పుడున్న వాళ్ళు లోకల్ పొలిటికల్ డైనమిక్స్ చూస్తే బీజేపీకి కొంచెం కష్టసాధ్యంగా కనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఒక ఎఫెక్టివ్ లీడర్షిప్ ఆర్ కోర్ వాల్యూస్ ఆఫ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ని ఇంబైబ్ చేసుకున్న రామ్ మాధవ్ ఉంటే బాగుంటుంది అనేసి బీజేపీ ఫీల్ అయ్యి వెనక్కి రప్పించుకుందా, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేదు ఇక్కడ కాదు అక్కడ ఉంటేనే మన ఎజెండాని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలమనేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ రామ్ మాధవ్ని నేషనల్ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇప్పించిందా అంటే అది $1 బిలియన్ క్వశ్చన్. అది బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే రామ్ మాధవ్ గారు కానీ చెప్పాలి. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, నేను బిగినింగ్లో చెప్పినట్టు ఆల్మోస్ట్ 10 రాష్ట్రాల్లో బీజేపీ లేకపోతే బీజేపీ మిత్రపక్షాలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే దాంట్లో కీలక భూమిక పోషించిన రామ్ మాధవ్ని మళ్ళీ నేషనల్ పాలిటిక్స్లోకి తీసుకురావడం బీజేపీ తన దేశ రాజకీయాల్లో తన పట్టు కోల్పోతున్న ఈ తరుణంలో బీజేపీని మళ్ళీ ఇంటాక్ట్గా ఉంచేదానికి హెల్ప్ అవుతుందా లేదా అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్, ఆర్ఎస్ఎస్లో బీజేపీలో ఆర్ఎస్ఎస్ రామ్ మాధవ్ యొక్క ఎదుగుదల లైక్ ఒక ప్రచారక్ నుంచి జనరల్ సెక్రటరీ నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి తర్వాత భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీలా రామ్ మాధవ్ కూడా సంఘం నుంచి చాలా బలమైన వ్యక్తి, సంఘ్ భావజాలాన్ని చాలా బలంగా ఇనుబడించుకున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి పొలిటికల్గా జనరల్ సెక్రటరీ నుంచి మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ నుంచి మళ్ళీ నేషనల్ పాలిటిక్స్లోకి వచ్చారు. ఈసారైనా తెలుగువాడైన రామ్ మాధవ్ పొలిటికల్గా తన అడుగులు పర్ఫెక్ట్గా వేసి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తాడా, లేకపోతే బ్యాక్ డోర్లో ఉండి జనరల్ సెక్రటరీగా ఉండి వివిధ రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి మాత్రమే పనిచేస్తాడా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ద రీజన్, బీజేపీ రామ్ మాధవ్ని వెనక్కు తీసుకురావడం ఖచ్చితంగా స్ట్రాటజీ పరంగా చూసుకుంటే అది బీజేపీ ఇప్పుడు కొంచెం నేషనల్ పాలిటిక్స్లో కానివ్వండి వివిధ రాష్ట్రాల్లో బ్యాక్ స్టెప్లో ఉన్న బీజేపీకి ఖచ్చితంగా ఒక హెల్ప్ అయ్యే అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. లెట్స్ సీ రేపు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చినప్పుడు ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి, అక్కడ రామ్ మాధవ్ యొక్క మంత్రాంగం ఎలా పనిచేస్తుంది. పర్టికులర్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో డెఫినెట్గా ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ క్రమంలో పోస్ట్ పోల్ని తన పోస్ట్ పోల్ వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఎవరితో ఎలా పావులు కదిపి బీజేపీ యొక్క ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్లో ఏర్పరిచేదానికి రామ్ మాధవ్ ఎలాంటి పాత్ర పోషిస్తారో మనం వెయిట్ అండ్ వాచ్ అండి. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్, రామ్ మాధవ్ ఈసారి నేషనల్ పాలిటిక్స్లో నిలదొక్కుంటారా, మళ్ళీ ఆర్ఎస్ఎస్కి వెళ్తారా అంటే అది ఖచ్చితంగా ఈసారి అయితే బీజేపీ బ్యాక్ ఫుట్లో ఉంది. కాబట్టి రామ్ మాధవ్ ఖచ్చితంగా నేషనల్ పాలిటిక్స్లో ఒక గట్టి పట్టు సంపాదిస్తాడు అనే దానికి మాత్రం చాలా బలమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్కి వెళ్ళిన తర్వాత 2020లో 6 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా 2 టెన్యూర్స్ చేసి వెనకెళ్ళిన మనిషిని మళ్ళీ తెప్పించారంటే ఖచ్చితంగా ఆయన నీడ్ ఉంది. ఆయన నీడ్ బీజేపీకి నేషనల్ లెవెల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు నేషనల్ పాలిటిక్స్లో ఖచ్చితంగా గౌరవప్రదమైన స్థానం బీజేపీ ఈసారి ఇవ్వక తప్పకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.